విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో విద్యుత్ సౌధ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్థానిక పిఎస్కు తరలించారు. ఎన్నికల్లో కూటమి తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్న తమపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని యూనియన్ నాయకులు వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విద్యుత్ రంగంలో సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి వేతనాలు ఇవ్వాలంటూ విద్యుత్ ఉద్యోగులు ఈ రోజు విద్యుత్ సౌధ ముట్టడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు రాత్రి నుంచి కూడా అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఏవి నాగేశ్వరరావు నేత విద్యుత్ సంస్థలో అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సమాన పనికి సమాన ఇవ్వాలి, లేకుంటే భవిష్యత్తులో పోరాటాన్ని మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చెప్తున్నారు రెగ్యులర్ చేయాలంటూ ప్రధాన డిమాండ్ చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ఎవరిని కూడా విద్యుత్ సౌధ రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అందరిని కూడా అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రోపు పార్టీలు భారీ ఎత్తున ఇక్కడ ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరిస్తామంటూ గతంలో చెప్పిన నేతలు ఇప్పుడు మాత్రం ఎవరో పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. కానీ పూర్తిగా విద్యుత్ సౌధ దగ్గర పరిస్థితి అయితే కొంచెం ఉధృతంగా మారిందని చెప్పాలి. తెల్లవారుజాము నుంచి కూడా సిఐటి నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే అందరినీ కూడా వెహికల్స్ ఎక్కిస్తున్నారు, పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం నేతలందరినీ కూడా విద్యుత్ సౌధకు సంబంధించి విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రధాన డిమాండ్స్ అన్నింటిని కూడా ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వినతి పత్రాల రూపంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలి, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలి. తెలంగాణ తరహాలో ఇన్సూరెన్స్ ఇవ్వమంటున్నాం. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర తెలంగాణ రకంలో మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కానీ పోలీసులు దౌర్జన్యంతో మమ్మల్ని అరెస్టుస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం ఇక్కడ దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ చెప్తున్నారు. ఎక్కడికక్కడ విద్యుత్ సౌధకు వచ్చే దారులన్నీ కూడా బారికేడ్లు వేశారు. ఎక్కడికి చూసినా కానీ పోలీస్ సమూహాలు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. భారీ స్థాయిలో పోలీసుని మోహరించారు. ప్రజా సమస్యలు ఏమైనా వినిపిస్తామంటే కనుక వినిపించే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ నిర్బంధాలు ప్రయోగించి అరెస్టులు చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇది ప్రతిపక్షమే కాదు, ప్రజా సంఘాలు ఎవరు రోడ్డు ఎక్కినా కానీ వాళ్ళ గొంతు నొక్కే పని అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పాలి. మొత్తం విద్యుత్ సౌధకి వెళ్ళే ప్రధాన రహదారి ఏలూరు రోడ్డు నుంచి రామరపాడు వరకు ఈ రోడ్డు మొత్తం ఎక్కడికక్కడ బార్కెట్లు వేసి ఏ వాహనాన్ని రానివ్వట్లేదు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన మాత్రమే ఇక్కడికి అలౌ చేస్తున్నారు. ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి అయితే విద్యుత్ సౌధ దగ్గర కొనసాగుతుందని చెప్పాలి. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.